బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ ఫ్యాన్స్ సమక్షంలో ఘనంగా జరిగింది. తమ జట్టు ప్లేయర్లు, కెప్టెన్ను టీం మేనేజ్మెంట్ పరిచయం చేసింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ వేదికపైకి వస్తుండగా ఫ్యాన్స్ తమ అరుపులతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఆర్సీబీ కెప్టెన్ గా రజత్ పాటీదార్ చాలా కాలం కొనసాగుతారని, అతనికి ప్రేమను ఇవ్వాలని ఫ్యాన్స్ విరాట్ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై ప్రభుత్వం నిషేధం విధించడం అప్రజాస్వామికమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల హక్కులకు సంబంధించిన ఎన్నో పోరాటాలలో కీలక పాత్ర పోషించింది ఓయూ విద్యార్థులే అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును అణచివేయాలని చూస్తే తెలంగాణ సమాజం అంగీకరించదని హెచ్చరించారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ మహారాష్ట్రలో వీహెచ్పీ నిరసనలు తెలుపుతున్న వేళ నాగపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముస్లిం పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారని వదంతులు వ్యాపించడంతో 2 గ్రూపులు ఘర్షణకు పాల్పడ్డాయి. ఈ అల్లరిలో పలు వాహనాలు ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. అల్లరి మూకలను పోలీస్ సిబ్బంది ఎక్కడికక్కడ చెదరగొట్టారు. వివిధ కారణాలతో రద్దయిన రైళ్లకు సంబంధించిన టికెట్ డబ్బులను ప్రయాణికులకు 3 రోజుల్లోగా వాపసు చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. కౌంటర్లలో తీసుకున్న టికెట్ను 3 రోజుల్లోగా ఏ రైల్వే స్టేషన్లోనైనా ఇచ్చి నగదు తీసుకోవచ్చునని తెలిపింది. ఇక ఐఆర్సీటీసీ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు వాటంతట అవే రద్దయి డబ్బులు ప్యాసింజర్ ఖాతాకు రీఫండ్ అవుతాయని వెల్లడించింది. కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయన్ను సన్మానించనుంది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మెగాస్టార్ కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మ విభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సౌఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రేపు భూమి మీదకు రానున్నారు. మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ తో కలిసి ఉదయం 3:27 భూమిపైకి చేరుకుంటారని నాసా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 8:15 వీరి యాత్ర ప్రారంభమైంది. యువతకు నైపుణ్యాన్ని అందించి ఉపాధి కల్పనే లక్ష్యంగా తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్షిప్ పథకానికి కేంద్రం ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రారంభించారు. యువతను ఇందులో భారీగా చేరేలా ప్రోత్సహించాలని ఎంపీలకు సూచించారు. ఇంటర్న్షిప్ కు ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు 5,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఈ పథకం 2వ దశ దరఖాస్తును గడువును కేంద్రం ఈ నెల 31 వరకు పొడిగించింది. తెలంగాణ అసెంబ్లీలో నేడు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. నిన్న ఈ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ సభలో ప్రవేశపెట్టారు. దీంతో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఉధృతమవుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి జరుపుతున్న వైమానిక దాడుల్లో 200 మందికి పైగా పాలస్తీనులు చనిపోయారని, అందులో పిల్లలు ఉన్నారని గాజా గవర్నమెంట్ మీడియా వెల్లడించింది. సీజ్ ఫైర్ చర్చల్లో పురోగతి లేదని, అందుకే రెట్టింపు మిలిటరీలతో దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు తెలిపారు. హైడ్రా పేరుతో వసూలు దందా నడుస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని ఓ న్యూస్ ఆర్టికల్ ను షేర్ చేశారు. పోర్ట్ సిటీ పేరుతో సీఎం కుటుంబం రియల్ వ్యాపారం చేస్తుందని విమర్శలు చేశారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ పెద్దలతో ఒప్పందం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకువెళ్లారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలన్నారు. బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 400 పెరిగి 82,500 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 440 పెరగడంతో 90,000కు చేరింది. అటు వెండి ధర కూడా 1,100 రూపాయలకు పెరిగి ఆల్ టైమ్ హైక్ చేరింది. కేజీ సిల్వర్ రేటు 1,13,000గా ఉంది. శ్రీవారి అర్జిత సేవకు సంబంధించి జూన్ నెల టికెట్లు లక్కీ డిప్ కోటాను టీటీడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చని, డిప్లో టికెట్లు దక్కిన భక్తులు ఈ నెల 20 నుంచి 22 తేదీల మధ్యలో పేమెంట్ పూర్తి చేసి టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఇక 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం గదుల కోటాను విడుదల చేయనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. స్వామివారి దర్శనానికి 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం 3.84 కోట్లు సమకూరింది. ఏపీలో ఒంటిపూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1:30 మార్చాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. 10th పరీక్షా పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా సాధువులతో కలిసి ధర్నా చేసిన భారత చైతన్య యోజన పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ పై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనపై కేసు పెట్టారు. ఆయనతో సహా మరో 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.